హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నికలకు ముందు ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేశారో ఫేక్ ప్రామిసెస్, ఆ ప్రామిసులకు సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పి ప్రజలను మీరు మోసం చేశారు కాబట్టి ప్రజల తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా కూటమికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కూటమి మెడలు వంచుతూ సూపర్ 6లో 1-2 అమలు చేశారంటూ కూడా వైసీపీ చేసినటువంటి పోరాటం కారణంగానే. సో అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే తీసుకుంటున్నారో, మీరు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే ప్రజల తరఫున మేము గట్టిగా ఫైట్ చేస్తామని అనేక దీక్షలు, అనేక నిరసనలు, అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా, అంటే ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన దీక్షలు ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో సెగలు రేపే విధంగా, ఈ కూటమిని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా జగన్ గారు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో వీరికి ఉన్నటువంటి మీడియా కానీ ఈ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ జరగకపోయినా జరిగిందని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకపోయినా తప్పు చేశారని చెప్పి, వీళ్ళు అభివృద్ధి చేయకపోయినా అభివృద్ధి చేశారని చెప్పి, వీళ్ళు రాష్ట్రం కోసం అప్పులు చేస్తేనేమో అభివృద్ధి కోసం అప్పుల సమీకరణ అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తేనేమో శ్రీలంక అని చెప్పి, ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి మాయ చేయాలని చూశారో వాటన్నిటిని కట్టడి చేయగలిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, వారి మీడియా కానీ, వారి సోషల్ మీడియా బలంగా ఉంది, జగన్ గారి ఆర్మీ కానీ. అండ్ అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి అనేక మంది యువత వారికి ఉన్నటువంటి సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేశారు ఈ 2 సంవత్సరాల కాలంలో. సో ఇంత చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళ కుట్రలు ఆగడం లేదు. సో జాతీయ స్థాయిలో, అంటే వీరు ఎన్డీఏలో పొత్తులో ఉన్నారు. సో అక్కడ మరి ఈ విషయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేషనల్ మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నటువంటి తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎంపీల ద్వారా, తన పార్టీ నాయకుల ద్వారా తనకున్నటువంటి వనరులు ఏవనే వాటన్నిటిని వాడుకొని ఢిల్లీ స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క వాస్తవ పరిస్థితులు చెప్పేటువంటి ప్రయత్నం విత్ ఎవిడెన్స్తో సహా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి సంబంధించి ఎంపీలు కూడా మరి ఒక కార్యాచరణ ఢిల్లీలో రూపొందించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా జరిగి తీరాల్సింది. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, ఇక్కడ వాస్తవ పరిస్థితులు చెప్పిన తర్వాత అంటే అక్కడ ఖచ్చితంగా ఎలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నామనేది వాళ్ళకి తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి వారితో పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీని కానీ, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటిని కూడా ఇతర పార్టీలు ప్రశ్నించడానికంటే ఇండియా కూటమి ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమస్యలను కూడా జాతీయ స్థాయిలో మరి ప్రశ్నించడానికి, పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చ జరగడానికి ఒక అవకాశం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేయబోతా ఉన్నారు. చేస్తే ఏమైంది, ఆ ప్రీవియస్గా కాస్త మరి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే వీళ్ళ నిబద్ధత ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నారంటే దానిలో అవినీతి జరిగింది. నిజంగా అవినీతి జరగలేదంటే సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ చేసుకోవచ్చు, భయపడమని చెప్పి. కానీ వీళ్ళు భయపడుతున్న పరిస్థితి. అంటే ఈ విషయం అక్కడ జాతీయ స్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. అండ్ అదేవిధంగా మద్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేసింది, దొరికింది, తాడేపల్లి ఆఫీస్ వైపు వీళ్ళని ఏదైతే చెప్పారో దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్తా ఉన్నారు. ఈ ఎంక్వైరీ వేస్తే తెలిసిపోతుంది కదా ఎవరెవరి జోబుల్లో డబ్బులు నిండుతూ ఉన్నాయి, ఎవరెవరు ఏ రకంగా బినామీల పేరుతో దోచుకుంటున్నారనే విషయాలు బయటకు వస్తాయి కదా. ఎందుకని సిబిఐ ఎంక్వైరీ వేయడం లేదనే విషయాన్ని కూడా ఢిల్లీ స్థాయిలో తెలియజేసేటువంటి ప్రయత్నం. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి 99 రూపాయలకే భూములు కట్టబెడుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. టీడీపీ ఎంపీకి 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని కూడా ఇచ్చినటువంటి వాస్తవ పరిస్థితులు, వాటన్నిటికి సంబంధించి ఆధారాలతో సహా మరి అక్కడ కేంద్రంలో అక్కడ మంత్రులకు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ, జాతీయ స్థాయి నాయకులందరూ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం విత్ ఎవిడెన్స్తో. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా అమరావతిలో చదరపు గజానికి 20,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. కేంద్రానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటే దాని పక్కనే 4,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారట. దానికి సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు. పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. ఇక మీద కూడా ప్రశ్నిస్తాం, ఇతర పార్టీ నాయకులు, జాతీయ స్థాయి పార్టీ నాయకులు కూడా దీన్ని వారి దృష్టికి తీసుకుపోతామనే విషయాలను కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించి. అండ్ అదేవిధంగా ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి ఇప్పుడు గాది సాయికృష్ణ ఎపిసోడ్ ఉంది, క్రాంతికుమార్ ఎపిసోడ్ ఉంది. ఓ సిఏ నాగరాజు వల్ల జరిగినటువంటి వాళ్ళ కారణంగా దారుణంగా ఏ రకంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఒక వ్యక్తి ఇప్పుడు కనపడకుండా పోయాడు. అంటే ఇప్పుడు 29వ తారీఖు కోర్టులో హాజరుపరచాలంటే హాజరుపరుస్తామని చెప్పారు.
హాజరుపరుస్తామని చెప్తేనే మళ్ళీ సీఏ మీద కేసు పెట్టారు, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మళ్ళీ ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడి పరామర్శించిన తర్వాత అప్పుడు నిద్రలో నుంచి లేచారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ పోకూడదని చెప్పి వాళ్ళ చేత జగన్ గారి పేరు లేకుండా ప్రెస్ మీట్ పెట్టించే స్థాయికి వీళ్ళు వచ్చారు. అంటే కేసు పెట్టారంటేనే వీళ్ళు తప్పు చేశారు, ప్రభుత్వం యొక్క తప్పు అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి డేటాతో సహా ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది, ఏం చేస్తున్నారనే విషయాలన్నిటి కూడా మరి అక్కడ కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేయబోతూ ఉన్నారు. అంటే ఈ పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ కూటమికి ఇబ్బంది కలిగించే విధంగా, ముఖ్యంగా టీడీపీ పాలన ఇది కూటమి అని పేరు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అందరికీ తెలుసు. అవసరమైనప్పుడు పలకరియరు, అవసరం ఉన్నప్పుడు రారు. ఆయన అవసరం ఉంటేనేమో కాపు కులం గుర్తుకొస్తుంది, ఆయన అవసరం ఉంటే మతం గుర్తుకొస్తుంది, ఆయన అవసరం ఉంటే దేవుళ్ళు గుర్తుకొస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ పార్టీకి ఓటు వేసిన వ్యక్తి, వాళ్ళ పార్టీ గెలవాలని కష్టపడినటువంటి వ్యక్తికి కనపడకుండా పోతే నెల రోజులు అవుతున్నా కూడా ఆ తల్లి రోడ్లెమ్మడి తిరిగి ఏడిస్తే కూడా ఈయనకు గుర్తుకు రాలేదు. ఎవరో అప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ఒక ట్రాఫిక్ పోలీసు, మహిళా పోలీసు అనుకుంటా, ఆమె కొడితే ఎక్కడ తిరుపతికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి, ప్రత్యేక హెలికాప్టర్లో. మరి ఇప్పుడు కనపడదా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇలా అనేక రకాల అంశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం అంతా కూడా ఢిల్లీలో, మరి జాతీయ స్థాయిలో ఢిల్లీలో, అంటే ఢిల్లీ వేదికగా అందరికీ తెలిసే విధంగా, జాతీయ స్థాయిలో తెలిసే విధంగా ఒక కార్యక్రమం అయితే చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇది కూటమిని ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయం. దానికి తోడు ఈ మధ్య ఒక చర్చ కూడా జరుగుతూ ఉందంట ఢిల్లీలో. అదేంటి, అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి ప్రతి ఒక్కరు కూడా రైతులైనా, ఉద్యోగస్తులైనా, ఇంకా ఎవరైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి క్యూ కడతా ఉన్నారు. ఏంటి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఎవరెవరు ఏ రకంగా నష్టపోయారనే విషయాలు కూడా ఆధారాలతో అక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వైసీపీ ఢిల్లీ వేదికగా చేస్తున్నటువంటి ఈ పోరాటం ఎంతవరకు ఫలిస్తుందని చూద్దాం. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.